అనకాపల్లి జిల్లాలో ఒక నిరుపేద కుటుంబానికి హోంమంత్రి అనిత అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మారిన ఓ వ్యక్తిని జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం ద్వారా ఆదుకున్నారు. 2 జెర్సీ ఆవులను కొనిచ్చి అండగా నిలిచారు. ఎస్ రాయవరం మండలం దార్లపూడికి చెందిన బాబ్జీ 2012లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మారారు. వారం కిందట నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిసి తన కష్టాలు చెప్పుకున్నారు. అతని కష్టాలు విన్న మంత్రి అనిత అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాబ్జీ కుటుంబానికి ఉపాధి కోసం 2 జెర్సీ ఆవులను కొని ఇచ్చారు. బాబ్జీ కుమారుడు రూపస్ చదువు పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పారు. తక్షణం ఆర్థిక సాయంగా కొంత మొత్తాన్ని అందజేశారు. హోంమంత్రి చేస్తున్న సాయానికి ఆమె బాబ్జీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. అయిందండి 2012లో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మేడం గారిని అలా కలుస్తూ ఉంటే మామూలుగా ఎక్కడ మీటింగ్ అయినా సరే వచ్చేవాళ్ళమి. ఇప్పుడు మాత్రం బాబుని ఇద్దరిని కూడా స్కూల్కి చదివించుకోవడం వల్ల ఫీజులే కట్టలేక నేను ఎక్కడికి వెళ్ళలేదండి. పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఎవరో లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యి మేడం దగ్గరికి వచ్చాము. బాబుని చదివించమని అడిగామండి. బాబుని చదివిస్తానన్నారు. మేమేం చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్, నాకు ఏ పళ్ళు కూడా వెళ్ళడానికి అవ్వకపోతే ఆవుని ఆ మేడమే కొనిస్తానన్నారు సార్. ఆవు కావాలా గేదె కావాలని అడిగారు. నేనే ఆవు కావాలనగానే 2 ఆవులు కొని ఇచ్చారు సార్. ఈరోజు ఆ మేడమే ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఆవులను కూడా ఇచ్చింది సార్. నా పేరు బాబ్జీ అండి. నాకు రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయిందండి. ఎన్నిపోసలు ఇరిగిపోయింది. ఇక్కడి నుంచి బాడీ ఏం పని చేయదండి. నాకు మేడం గారిని కలిసానండి. అప్పుడు 2012 నుంచి మేడం గారు కలిసిన కానీ నేను ఒక తమ్ముళ్ళ సొంత తమ్ముళ్ళ చూసుకుంటుందండి. నేను ఉన్నానని ధైర్యం ఇచ్చి ఇవాళ మా బాబుల్ని నా కుటుంబాన్ని చూస్తుందండి. నాకు ఏది కావాలన్నా నేను ముందు ఉంటాను, తమ్ముడు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యంగా ఉండమని చెప్తుందండి. 2 ఆవులు కొనిచ్చిందండి. నా పోషకారం చూస్తుందండి. మళ్ళీ నేను బండి కొనిస్తానండి. నా అన్ని విధాలుగా నేను వెనకాల సహాయపడతాను అని చెప్పిందండి. మా పిల్లలకి బాబుని చదివిస్తుందండి. బాబు పిల్లలు ఇద్దరిని చదివిస్తుందండి. నా భార్యకి 2 ఆవులు కొనిచ్చి పోషకారం ఇస్తుందండి.